హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయింది కదా, టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఈ రోజు నేను మీకు ఒక మంచి హెయిర్ రిలేటెడ్ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను. ఇదైతే కనుక రిక్వెస్టెడ్ వీడియో అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నిన్న వ్లాగ్ లో నన్ను కొంతమంది అడిగారు. దానికోసం ఇది నేను సపరేట్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము, ఇవన్నీ తెలుసుకునే ముందుగా నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నానండి. ముందుగా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కొట్టేయండి. అది మీరు ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు ఇంకా చాలా మంచి మంచి హెయిర్ రిలేటెడ్ వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను. సో మీతో నేను మాట్లాడాలి అన్నాను కదా, ఏంటి అంటే చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ కామెంట్స్ లో కానీ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ చెప్తానండి. మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు అని ఎక్కువ అడుగుతుంటారు. అలాగే మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందక్క, మేము ఏం చేయాలి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. మేము అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా, హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే షేర్ చేశానండి. బట్ షేర్ చేసిన వాటిల్లోనే కొంతమంది ఏమడుగుతారంటే, అక్క మేము ఇది యూస్ చేసిన వెంటనే మాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది, లేదా మేము 1 వీక్ యూస్ చేసాము మాకు హెయిర్ ఫాల్ తగ్గలేదు, ఇటువంటి కామెంట్స్ అయితే నేను చూస్తూ ఉంటాను. అండ్ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు ఇవి డిఎం చేస్తూ ఉంటారండి. సో వీటన్నిటికీ నేను చెప్పే ఆన్సర్ అయితే ఒకటేనమాట. నేను ఏ ఆయిల్ యూస్ చేసినా ఏ షాంపూ యూస్ చేసినా కూడా అదే మీరు యూస్ చేస్తే మీకు హెయిర్ బాగుంటుంది అనేది ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ హెయిర్ ఉంటుంది, వాళ్ళ లోపల బాడీ ఇంటర్నల్ గా ఎలా ఉంది వాళ్ళకి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను యూస్ చేసిన హెయిర్ ఆయిల్స్ కానీ లేకపోతే షాంపూస్ కానీ అందరికీ వర్కౌట్ అవుతాయనే లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం యూస్ చేసే హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఏదైనా సరే మనం బయట ఎక్స్టర్నల్ గా ఏదైతే యూస్ చేస్తామో ఇవన్నీ కూడా మనకి ఒక 50% మాత్రమే హెల్ప్ చేస్తాయండి. అండ్ రిమైనింగ్ 50% మాత్రం మనం కంపల్సరీగా ఇంటర్నల్ గా మనం ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి. అంటే ఇంటర్నల్ గా మనకి బాగుంటేనే స్కిన్ కానీ లేకపోతే హెయిర్ కానీ చాలా బాగుంటుంది. అంటే స్కిన్ గ్లో ఉండడం కానీ లేకపోతే స్కిన్ మంచిగా ఉండడం కానీ హెల్దీ స్కిన్ ఉండడం కానీ లేదా హెయిర్ కూడా హెల్దీ హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా మనకి ఇంటర్నల్ గా మనం ఏం తీసుకుంటున్నాము, మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో చాలా మంది అడిగినప్పుడు నేను అక్కడ కామెంట్ లో రిప్లై ఇస్తాను కొంతమందికి, బట్ అలా అందరికీ రీచ్ అవ్వదు కదా. ఒకసారి ఈ వీడియో ద్వారా నేను మీతో ఇవి షేర్ చేయాలనుకున్నాను, చాలా మందికి తెలుస్తుంది కదా వీడియో చూసినప్పుడు, దానికోసం అనమాట. సో మీరు ఎక్స్టర్నల్ గా ఏం తీసుకుంటున్నారు అనేది మీరు ఎక్కువ ఆలోచించకుండా ఇంటర్నల్ గా ఏం తీసుకుంటున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే మీకు తప్పనిసరిగా 2 to 3 months లో హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం హెయిర్ ఊడుతుందండి. సో ఒక 10 లేదా 20 హెయిర్స్ ఊడినప్పుడు మాకు బాగా హెయిర్ ఫాల్ ఉంది అనుకుంటూ ఉంటారు. సో అంటే అదే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దానివల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో మీరు అలా భయపడకండి, ఎక్కువ ఆలోచించకండి, మీరు తీసుకునే కేర్ తీసుకోండి, మీకు నార్మల్ గానే ఉంటుంది. సో మన నార్మల్ గా 1 to 50 హెయిర్స్ ఉండడం చాలా కామన్ అండి. ఇది నేను రీసెర్చ్ చేసి డాక్టర్ ని కనుక్కొని నేను చెప్తున్నాను అనమాట. నాకు డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఉండింది. సో నేను అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కనుక్కున్నాను అనమాట. ఇది కామన్ అండి, 1 to 50 హెయిర్స్ వరకు మనకు ఊడిపోవడం డైలీ కామన్. అదే డెలివరీ తర్వాత అనే కాదు, నార్మల్ గా కూడా చాలా కామన్ అని చెప్పారు. సో మీరు దానికోసం ఎక్కువ టెన్షన్ పడిపోయి ఎక్కువగా హెయిర్ ఇంకా ఎక్కువ ఊడిపోయేలాగా చేసుకోవద్దు, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో మనం చాలా చాలా బిజీ అయిపోయాము. వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉంటున్నారండి. ఈవెన్ అబ్బాయిలకు కూడా హెయిర్ ప్రాబ్లం ఉంటుంది, కాదని చెప్పను. మెయిన్ గా అమ్మాయిలకి ఏంటంటే ఇంట్లో వర్క్ మేనేజ్ చేసుకోవాలి, బయట ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. అలాగే టెన్షన్స్ పడకుండా చాలా మంది జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. సో జంక్ ఫుడ్ ని కొంచెం అవాయిడ్ చేయండి. ఇంట్లోనే హెల్తీగా మీరు ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ మీకు ఏమీ కుదరకపోతే నేను ఈ వీడియోలో అయితే ఒకటైతే షేర్ చేస్తాను, ఒక రెసిపీ. సో ఫ్యూచర్ అంటే ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు ఇంకొన్ని సింపుల్ రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను. హెయిర్ కి హెల్ప్ అవుతుంది, మనకి మన బాడీకి ఇంటర్నల్ గా మన హెల్త్ స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రోజు అయితే నేను మీతోటి ఒక మంచి లడ్డూ రెసిపీ షేర్ చేశానండి. ఇది లడ్డూ మీరు లడ్డూ లాగా చేసుకోవచ్చు, లేకపోతే లైక్ మనకి
పల్లి చిక్కీ ఉంటారు కదా, సో అలాగా స్క్వైర్లో అలా కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలాగా ప్రిపేర్ చేశాను. ఇందులో నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అవిసె గింజలు యూస్ చేశానండి, అలాగే నువ్వులు యూస్ చేశాను, పల్లీలు యూస్ చేశాను, తర్వాత బెల్లం యూస్ చేస్తాను అనమాట. ఈ 4 కూడా చాలా మంచివండి. సో నేను ఇది వీడియో చేస్తూ అంటే ఎలా తయారు చేసుకోవాలో చూస్తూ వీటి బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను, మీరు చూసేయండి. సో ముందుగా మనం ఇక్కడ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో చూద్దామండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను అవిసె గింజలు 1 కప్ తీసుకున్నాను. అవిసె గింజలు అంటే ఇలా ఉంటే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇవి చాలా తక్కువ కాస్ట్లో మనకి లోకల్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయండి, లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. తర్వాత ఒక 1/2 కప్ వేరుశెనగ గింజలు తీసుకున్నానండి, పల్లీలు. తర్వాత ఒక 1/2 కప్ వచ్చేసి నువ్వులు తీసుకున్నాను, సెసమే సీడ్స్. ఇవి తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం అవిసె గింజలు 1 కప్ తీసుకుంటే రిమైనింగ్ 1 కప్ వచ్చేసి హాఫ్ వేరుశెనగ గింజలు, హాఫ్ వచ్చేసి నువ్వులు తీసుకోవాలి. తర్వాత బాండలు పెట్టుకొని అది తడి లేకుండా చూసుకొని తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎక్కువ మంట మీద పెట్టుకున్నామంటే మాడిపోతుంది అనమాట. సో మనకి అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ డిసీజెస్కి, అలాగే క్యాన్సర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా అవిసె గింజల్ని వాళ్ళ డైట్లో చేర్చుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్ కూడా ఉంటుందన్నమాట. మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఈ అవిసె గింజలు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. తర్వాత నువ్వుల్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ఈవెన్ ఫ్లాక్సీడ్స్లో కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే హెయిర్ మంచిగా ఉండాలి, మంచిగా గ్రో అవ్వాలి, లాస్ అవ్వకూడదు అంటే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. మనకి ఎందులో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో ఆ ఫుడ్ అనేది మన డైట్లో షూర్గా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పీనట్స్ అండి, వేరుశెనగ గింజలు. ఇందులో మనకి విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. నట్స్లో మనకు అంటే నట్స్లో దొరికేవన్నీ కూడా దానికన్నా ఎక్కువగానే మనకి ఈ పీనట్లో దొరుకుతుంది. ఇది మన బోన్స్ మంచిగా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుందండి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అండి. ఈ బెల్లం మనకి తెల్లగా ఉంటుంది. ఆ బెల్లం కాకుండా నార్మల్ బెల్లము, తాటి బెల్లము కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను వైట్గా ఉండేది కాకుండా వేరే తీసుకున్నానండి. సో ఇక్కడ నేను ఒకటం బావు తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా 2 కప్స్ తీసుకుంటే నేను 1 or 1 బావు సరిపోతుందండి. అది తీసుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని అది పాకం మనం వచ్చేలాగా చేసుకోవాలి. దానికంటే ముందుగా మనం ఇక్కడ పాకం వచ్చే లోపల ఇవి అంటే చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని పౌడర్లా చేసుకోవాలన్నమాట. పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ వాటర్ అంటే బెల్లం అంతా కూడా కరిగిపోయి పాకం రావడానికి రెడీ అవుతుంది. పాకం వచ్చేసి మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. ముదురు పాకం అలా ఏం అవసరం లేదనమాట. సో మీరు ఇది కూడా హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చేసుకోవచ్చు పాకం అనేది. మనకి బెల్లంలో కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇదైతే మన బాడీని డీటాక్సిఫై చేస్తుందన్నమాట. అలాగే అనీమియా కూడా మనకి తగ్గిస్తుంది. నెక్స్ట్ కంపల్సరీ మనం డైలీ కూడా మీరు కావాలంటే జస్ట్ మన లంచ్ కానీ డిన్నర్ కానీ అయిపోయిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కనుక తీసుకున్నారంటే, ఒక 1 ఇంచ్ బెల్లం ముక్క తీసుకున్నారంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదండి. ఐరన్ అనేది మన హెయిర్కి చాలా అవసరం అనమాట. సో మన హెయిర్ కూడా బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది. ఇక్కడ తర్వాత నేను ఈ పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్, తర్వాత అలాగే 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేశానండి. సో తర్వాత నేను కొద్దిగా ఈ పౌడర్ ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. అంటే క్వాంటిటీ నేను తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్స్ మనము తీసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్, దానికి ఒక 1 కప్పు 1.5 కప్పు బెల్లం అనేది సరిపోతుందన్నమాట. ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో సరిపోతుంది మనకి ఈ క్వాంటిటీ. సో నేను మొత్తం పౌడర్ కూడా వేసేసానండి. ఒకవేళ పౌడర్ మిగిలిపోయినా కూడా ప్రాబ్లం లేదు, దాన్ని మనం ఏదన్నా రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా తీసుకున్నా మంచిదే, లేదా దానికి కొంచెం మనం బెల్లం కలిపేసి పౌడర్ చేసుకొని డైరెక్ట్గా తీసుకున్నా కూడా మంచిదే. సో ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకున్నాం కదండి, ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలాగా ముద్దలు చేసుకోవాలన్నమాట. లేదు మీరు మనం చిక్కీలు చేసుకుంటాం కదా, అలా చేసుకుంటానన్నా మీ ఇష్టం అనమాట. అండ్ ఇది బెనిఫిట్స్ చెప్తానండి. ఇప్పుడు మనం 3 తీసుకున్నాం కదా, ఓవరాల్గా చెప్తాను నేను. ఇవి మీరు డైలీ ఒకటి తీసుకోండి, షూర్గా ఒకటి తీసుకోండి. ఒక 1 మంత్ యూస్ చేయండి, మీకు రిజల్ట్స్ అప్పుడే తెలుస్తాయి అనమాట. డిఫరెన్స్ కంపల్సరీ తెలుస్తుంది. మనం ఇవి యూస్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. ఎవరికైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండి రింకిల్స్ ఉంటాయో అది కూడా తగ్గిస్తుంది అనమాట. మన హెల్త్ పరంగా చూసుకున్నా కూడా స్కిన్ అనే కాదు,
మనకి లోపల ఇన్నర్‌గా హెల్త్ పరంగా చూసుకున్నా కూడా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మనం వెయిట్ కూడా ఏం పెరగమండి. వెయిట్ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. అండ్ చాలా మంచిది. మనం ఇప్పుడేంటంటే అప్పట్లో తీసుకునే ఫుడ్ అయితే మనం అస్సలు తీసుకోలేకపోతున్నామండి. వాళ్ళు అప్పుడు జొన్నలు అన్నీ కూడా తీసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్సే తీసుకుంటున్నాము. జంక్ ఫుడ్ తీసుకుంటున్నాము. కాబట్టి మనకి షూర్‌గా ఇవైతే అవసరమేనండి. కంపల్సరీ ఇంట్లో మీ పిల్లలకి కూడా మీరు ఇవ్వొచ్చనమాట. డైలీ ఒకటి. నేనైతే మా పాపకిస్తాను. సో, మీరు మీ పిల్లలకి ఇవ్వచ్చు. డైలీ ఒకటి తీసుకోండి. మీకు షూర్‌గా అయితే డిఫరెన్స్ అయితే క్లియర్‌గా తెలుస్తుంది. హెయిర్ లాస్ చాలా బాగా తగ్గిపోతుందండి. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందనమాట. నేను మరిన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏవైతే మన హెయిర్‌కి అవసరం ఉంటాయో అవన్నీ కూడా వీడియోస్ షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మనం లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఒక గ్లాస్ బౌల్‌లో స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు మనకి ఈజీగా నిల్వుంటుంది ఇది. సో, చూసారు కదండీ! దీని బెనిఫిట్స్ ఏంటి? దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అని మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరైతే గనక రెగ్యులర్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ తీసుకోండి. డైలీ ఒకటి తీసుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదు. సో, డైలీ ఒకటి తీసుకోండి. అలాగే మీరు నెలకి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందనమాట ఏదైనా సరే. ఈవెన్ నేను నెక్స్ట్ చేసే రెసిపీస్ కూడా మీరు మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. 1 మంత్ వరకు నిల్వుంటాయన్నమాట. సో, మీరు తప్పకుండా ట్రై చేసి ఒక 2 మంత్స్ అయినా మీరు మినిమమ్ తీసుకోండి. దీంతో పాటుగా మీరు హెయిర్ ఆయిల్స్, తర్వాత హెయిర్ ప్యాక్స్ ఇవి కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. మీకు 1 మంత్‌లోనే క్లియర్‌గా తెలుస్తుందనమాట డిఫరెన్స్ అనేది. సో, మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది, అంటే మీ హెల్త్ పరంగా గానీ, హెయిర్ పరంగా గానీ ఎలా ఉందనేది అయితే నాకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకు అంటే మీరు నాకు ఫీడ్‌బ్యాక్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది ఎంతమందికి ఎంతవరకు హెల్ప్ అయింది అనేది. సో, దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్‌గా దీని మీద వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ షేర్ చేయండి.